తెలుగు రాష్ట్రాల్లో ఇంత మంచి ఐపీఎల్ జరుగుతున్నా సరే జనాలు అఘోరి వైపు ఎందుకు చూస్తున్నారు అనుకుంటున్నారు? అదే అండి, మనకు పనికొచ్చేది ఈ ఐపీఎల్ కంటే అఘోరికే తెలుగు రాష్ట్రాల్లో ఎక్కువ ఉంది. అదే మన తెలుగు రాష్ట్రాల్లో పనికొచ్చిన విషయాన్ని వదిలేస్తారు. మీరు ఫర్ ఎగ్జాంపుల్ జస్ట్ ఒక నెల క్రితమే అంతరిక్షం నుండి మన ఆ మేడం గారి పేరేంటి, గైల్ కింగ్, అంతరిక్షం నుండి తిరిగి వచ్చారు కదా సునీత విలియమ్స్ గారు. అది ప్రతి ఛానల్ ప్రచారం చేస్తే అది మన దగ్గర వైరల్ కాలేదు. అది చాలా ఇంపార్టెంట్. కానీ ఇంపార్టెంట్ విషయాలన్నీ గాలికి వదిలేసి ఈ పనికిమాలిన విషయాల మీద మన వాళ్ళు పడతారని నా అభిప్రాయం. ఎందుకంటే అఘోరి పెళ్లి చేసుకుంటే దానికి నష్టం, కానీ వాళ్ళ ఫ్యామిలీకి లేనిది మనకు ఎందుకండి? ఇప్పుడు సునీత విలియమ్స్ గారు అన్ని నెలలు అక్కడ ఉండి వచ్చారంటే పిల్లలకి చెప్తే ఒక నేర్చుకున్నట్టు ఉంటుంది పిల్లలకి. కానీ దాని గురించి ఎవ్వరూ వైరల్ చేయలే. ఇక్కడ కృష్ణకాంత్ పార్క్లోనే సునీత విలియమ్స్ గురించి మీ అభిప్రాయం ఏంటి అని అడిగిన యూట్యూబరే లేడు. అంటే నిజంగా యూట్యూబర్ ఛానల్ కూడా ఎలా తయారయ్యాయంటే ఒక అనవసరమైన విషయాన్ని హైలైట్ చేసి, ఇప్పుడు కుమారి ఆంటీ కానీ కుంభమేళాలో ఉండే ఆ పాప మోనాలిసా కానీ ఇలాంటి అనవసరమైన మ్యాటర్ని మనం డెవలప్ చేయడం వల్లే మనం ఇంకా చైనా వాళ్ళతో పోటీ పడుతూనే ఉన్నాం. ఇంకా వాళ్ళ స్థాయికి ఎదగాలి అంటే ఇలా పనికిమాలిన విషయాల మీద ఇంట్రెస్ట్ పెట్టకుండా ఏదైనా కొత్త విషయాల్ని, ఇప్పుడు సునీత విలియమ్స్ మీదే రీసెర్చ్ చేసి వాళ్ళు ఎక్కడ ఉండగలిగారు అంత, ఇప్పుడు మన పిల్లలకు కూడా ఇంట్రెస్ట్ కలుగుతుంది. అరే అంతరిక్షంలో మనం వెళ్ళాలి అంటే ఏం చదవాలి, ఎలా చేయాలని ఇలాంటి మీద యూట్యూబర్స్ కానీ చేస్తే, కానీ వాళ్ళే అంటారు ఇలాంటి చేస్తే ఎవరు చూస్తారు సార్, మీరు చూస్తారా చెప్పండి అని. నిజంగా ప్రేక్షకులు కూడా మంచి విషయాల్ని ఈ మధ్య చూడడం మానేసి అఘోరిది మీరు చెప్పినట్టు అవే చూడడం వల్ల వ్యూస్ వస్తున్నాయి. దానివల్ల యూట్యూబర్స్ కూడా దానికే ఆకర్షిస్తున్నారు. నిజంగా చెప్పాలంటే మన ఇండియాలోనే మన చరిత్రలోనే చాలా మనకు తెలియంటి చాలా ఉన్నాయి. యూట్యూబర్స్ ఇప్పుడైనా మనకు తెలియని విషయాలని ప్రజలకి అందిస్తే వాళ్ళ ఛానల్ ఇంకా హ్యాపీగా ఉంటుంది. ఇప్పుడు మీరు చెప్తారు చాలామంది యూట్యూబర్స్ బ్యాంక్ ఖాతాలో మీ డబ్బులు ఎలా పోతాయని ఒక యూట్యూబర్ ఉన్నారు. ఆయన వ్యూస్ చూడండి ఎంత చాలా బాగున్నాయో. ఆయన చెప్పే విషయాలు కూడా చాలా మంది అర్థం చేసుకుని, ఇలా యూట్యూబర్స్లో మంచోళ్ళు ఉన్నారు, చెడ్డోళ్ళు ఉన్నారు. కానీ కొంతమంది అనవసరంగా ఇలా అనవసరమైన టాపిక్స్ని లేపి వదిలేసే వాళ్ళు కూడా ఉన్నారు. మేబీ నేను చెప్తున్నా మంచి విషయాలని ఎప్పుడు యూట్యూబర్స్ ఎంకరేజ్ చేస్తారని ఆశిస్తూ, ఇంకా చాలా చాలా మంచి విషయాలు ఇండియాలో జరుగుతున్నాయి, వాటి మీద కాన్సెప్ట్ చేయండి. పవన్ కళ్యాణ్ గారు వాళ్ళ వైఫ్ ఎందుకు గుండు చేసుకున్నారు, అసలు ఆమె క్రిస్టియన్ ఎందుకు చేసింది, ఇవన్నీ మనకు ఎందుకండి? వాళ్ళ వ్యక్తిగత అభిప్రాయాలు. ఆమెకు ఆ దేవుడి మీద నమ్మకం ఉన్నింది, ఆ టైంలో వాళ్ళ పిల్లోడు బాగున్నారు కాబట్టి వెళ్ళిపోయినారు, తల్లినినాలు ఇచ్చుకున్నారు, అది ఆమె వ్యక్తిగత అభిప్రాయం. ఆమె తల్లినినాలు ఫుల్ ఇచ్చినందుకు కూడా శాపం తగిలింది. ఇవన్నీ మాట్లాడే వాళ్ళు మీ ఇంట్లో వాళ్ళ గురించి, పక్కన వాళ్ళు ఏమనుకుంటారో ఒకసారి తెలుసుకోండి. వేరే వారి ఇంట్లో వాళ్ళ గురించి మాట్లాడాలంటే చాలా మాట్లాడతారు. ఇప్పుడు ఈరోజు ఇంకో టాపిక్ ఏంటంటే అల్లు అర్జున్ గారు ఫ్యాన్స్ అంట మార్క్ వాళ్ళ ఆ పిల్లోని కానీ ఆమెను కానీ తిట్టినందుకు ఇలా చేశారని చెప్తున్నారు. సో సంథింగ్ వాళ్ళని అరెస్ట్ చేశారు. నిజంగా పోలీసు వాళ్ళు హ్యాట్సాప్ చెప్పాలి. ఇలాంటి వాళ్ళని వెతికి మరి అరెస్ట్ చేస్తే వేరే వాళ్ళు ఎవరు ఇలా నోరెత్తి మాట్లాడని నా అభిప్రాయం. ఎగ్జాంపుల్ పోషాని కృష్ణమురళి గారు కానీ చేగోళ్ళ కిరణ్ కానీ వీళ్ళంతా వ్యక్తిగత విషయాలు మాట్లాడడం వల్లే అరెస్ట్ అయ్యారు. ఇప్పుడు వాళ్ళు పశ్చాత్తాపం అయ్యి కూడా, పోషాని కృష్ణమురళి గారు అయితే ప్రెస్ మీడియా ముందు ఏ రాజకీయంగా నేను ఇంకా సపోర్ట్ చేయను, రాను, నా లైఫ్ నేను చూసుకుంటాను అన్నారు. ఇప్పుడు చేగోళ్ళ కిరణ్ కూడా వ్యక్తిగతంగానే సారీ చెప్పి నేను నా విమర్శించనని చెప్పడం జరిగింది. కాబట్టి నా అభిప్రాయం ప్రకారం ఇప్పటికైనా కామెంట్ చేసే వాళ్ళు మారుతారని, ఇంకా పోలీసు వాళ్ళు కొత్త కొత్త చట్టాలు తెచ్చి జస్ట్ అరెస్ట్ చేసి 3 నెలలు 4 నుంచి ఏం లాభం లేదు, మళ్ళీ బయటకు వచ్చి అదే పని చేస్తారు. ఏదైనా కఠినమైన శిక్ష చేసి పంపిస్తే, ఇప్పుడు బీహార్లోనూ అది కరెక్ట్ చేయలేదు. నేను ఇలా యూట్యూబ్లోనే చూసా, ఒక అమ్మాయి బురకా లాగినందుకు 4గురిని చిత్తగా బాధేశారు పోలీసులు. నిజంగా అలాంటి చట్టాలు తెస్తే నిజంగా కామెంట్ ఎవరి మీద వ్యక్తిగతంగా కామెంట్ చేయాలన్నా భయపడతాయి. ఇప్పుడు హీరో ఇష్టం ఉంటే మీ హీరో సినిమా బాగాలేకపోయినా నువ్వు బయటకు వచ్చి బాగుందని పబ్లిసిటీ చేసుకోండి, అది మీ వ్యక్తిగతం. కానీ హీరో వాళ్ళ ఫ్యామిలీ గురించి, అవతల వాళ్ళ ఫ్యామిలీ ఏం చేస్తారు, వాళ్ళ పాటున వాళ్ళ డబ్బులతో వాళ్ళు ఏదో చేసుకుంటుంటే మనకు ఎందుకండి? మనల్ని ఎవరు పోషిస్తున్నారు? వాళ్ళు పోషించలేదు, వాళ్ళని మనం పోషించడం లేదు. కాబట్టి వ్యక్తిగత విమర్శలని ఆపేసి ఇంకానైనా కొంతమంది అయినా మారుతారని నా ఉద్దేశం అండి.